డే 3 గైస్, లెట్స్ టాక్ అబౌట్ కార్బోహైడ్రేట్స్. అంటే అన్నం, రోటీ, ఇడ్లీ లాంటివి అనమాట. కార్బ్స్ అనేది మన బాడీకి పెట్రోల్ లాంటిది. రోడ్డు మీద కారు నడిపించాలంటే ఎలా ఫ్యూయల్ కావాలో మన బాడీకి కార్బ్స్ కావాలి. హోల్ వీట్, రోటీ, బ్రౌన్ రైస్, మిల్లెట్స్ లాంటి కాంప్లెక్స్ కార్బ్స్ తింటే బాడీ దాన్ని గ్లైకోజన్ లాగా లివర్ లో, మజిల్స్ లో స్టోర్ చేసుకుంటుంది. కానీ ఈ స్టోరేజ్ కి కూడా ఒక లిమిట్ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ గా సప్లై కావాలి. అప్పుడు మాత్రమే ఎనర్జీ స్టేబుల్ గా ఉంటుంది. కానీ గులాబ్ జామున్, కేక్ లాంటి సింపుల్ షుగర్స్ క్విక్ ఎనర్జీని ఇస్తాయి. ఇవి దివాళీ క్రాకర్స్ లా ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోతాయి. కాంప్లెక్స్ కార్బ్స్ మాత్రమే ప్రెషర్ కుక్కర్ లా స్లోగా, స్టడీగా ఎనర్జీ రిలీజ్ చేస్తాయి. రాత్రి పడుకునే ముందు గులాబ్ జామున్ తింటే అంత ఎనర్జీ బాడీ ఏం చేసుకుంటుంది? అదే ఒక గులాబ్ జామున్ వర్కౌట్ మధ్యలో తింటే అది ఎనర్జీ కింద వాడుకోబడుతుంది. సో ప్లేట్లో శుభ్రంగా అన్నం, కూర, కిన్వా అన్ని పెట్టుకోండి. మన బ్రెయిన్ రోజుకి 400+ క్యాలరీస్ గ్లూకోజ్ యూజ్ చేస్తుంది. అప్పుడు మాత్రమే అది శుభ్రంగా పనిచేస్తుంది. కామెంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, నేను క్లారిఫై చేస్తాను. రైస్ని విలన్ అనుకునే వాళ్ళకి ఇది ఫార్వర్డ్ చేయండి. అండ్ ఫాలో డే 4 కోసం గ్లైసెమిక్ ఇండెక్స్ అండ్ షుగర్ కంట్రోల్ గురించి మాట్లాడుకుందాం.